అసలు ప్రభాస్ని ఇలా చూడటం ఇదే ఫస్ట్ టైం. కొత్తగా చూసాం ప్రభాస్ని, చాలా బాగా చూసాం. చాలా 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 బాగుంది. చాలా బాగుంది సినిమా. గూస్ బంప్స్ వస్తున్నాయి చూస్తుండే. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఒక డార్లింగ్ టైంలో చూసిన ప్రభాస్ ని మళ్ళీ మారుతి గారు చూపించారు. ప్రభాస్ ని చూస్తూనే ఉన్నాను, సో నాకు చాలా నచ్చింది. రాజా సాబ్ ఫ్యాన్స్ అందరికి కూడా పెద్ద ట్రీట్ అని చెప్పుకోవాలి. ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఒక పండగలాగా జరుపుకుంటారు ఈ రాజాసాబ్ సినిమాని. మ్యూజిక్, హారర్ సీన్స్, రొమాంటిక్ సీన్స్, ప్రభాస్ వింటేజ్ లుక్స్ ఆల్ గుడ్. చాలా బాగుంది మూవీ. ఫైనల్ ఫైటింగ్ చూస్తుంటే అసలు ఒక పెద్ద ఒక డైనోసార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కానీ వేరే కొత్త ఎలివేషన్స్, కొత్త లుక్ లో చూపించిండు డార్లింగ్. ప్రీమియర్స్ కొద్దిగా తెలంగాణలో ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీగా ప్రీమియర్స్ రాలేదు, బట్ లేట్ అయినా పర్లేదు. డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ఒక మంచి అనుభూతి. ఏం పడదన్న, పెద్ద హీరో ప్రభాస్ లో ఒక పాన్ ఇండియా హీరో కాబట్టి ఈ ప్రీమియర్స్ లేట్ కావడం ఆయనకు పెద్ద ఫరక్ ఏం పడదు. కాకపోతే సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఒక డార్లింగ్ టైంలో చూసిన ప్రభాస్ని మళ్ళీ మారుతి గారు చూపించారు. ఆ క్రొకోడైల్ ఫైట్ సీన్స్ కావచ్చు, క్లైమాక్స్లో జోకర్ సీన్ కావచ్చు, జబర్దస్త్ పెట్టిండు. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అన్న. బాగున్నాయి అన్న, సూపర్ ఉన్నాయి. ఓకే, 800 to 1200 crores మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాకి. అంటే హర్రర్ కన్నా ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్గా చూడొచ్చు మనం. మారుతి ఒక స్టేట్మెంట్ చెప్పాడు, మీ బ్రెయిన్తో గేమ్స్ ఆడతా అని. ఖచ్చితంగా సెకండ్ హాఫ్లో చాలా బాగా ఆడాడు అన్న. మేమంటే చాలా డిసప్పాయింటెడ్గా వచ్చాం థియేటర్కి, ఎందుకంటే బయట ఇష్యూ వల్ల మాకు షోస్ ఇవ్వలేదు సరిగ్గా. ఫ్యాన్స్కి ఏం జరుగుతుంది రిలీజ్ అనేది సరిగ్గా లేదు. బట్ సినిమా చూసాక అవన్నీ మర్చిపోయి చాలా సాటిస్ఫైడ్ అన్న. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ప్రభాస్ అన్న. ఎందుకంటే ఇండియన్ సినిమాలో ఎప్పుడూ ఒక కొత్త స్క్రిప్ట్స్ చూస్ చేసుకున్నాడు. కల్కి కానీ, ఒక సలార్ కానీ. ఖచ్చితంగా ఇప్పుడు కల్కి సలార్ తర్వాత ఇది హ్యాట్రిక్ అవుతుంది. ఎస్, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ చాలా బాగా తీశారు సినిమా. ఫైనల్లీ వెయిట్ కోసం అయితే చాలా వెయిట్ చేసాం, కానీ చాలా బాగుంది మూవీ అయితే. వెయిట్ చేసినందుకు ఓకే. మ్యూజిక్, హారర్ సీన్స్, రొమాంటిక్ సీన్స్, ప్రభాస్ వింటేజ్ లుక్స్ ఆల్ గుడ్. చాలా బాగుంది మూవీ. హీరోయిన్స్ ముగ్గురున్న వింటేజ్ ప్రభాస్ కోసం వెయిటింగ్ ఫ్యాన్స్. సో డైరెక్టర్ ఆల్మోస్ట్ బాగా కవర్ చేశాడు. ముగ్గురు హీరోయిన్స్ బాగా చూపించాడు. అన్ని లుక్స్ సరిపోరావు డార్లింగ్ కి, ఆబ్వియస్లీ బాగుంది. ఎస్, అనుకున్న విధంగా కంటే ఇంకా ఎక్కువ చూపించాడు. స్టోరీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా. అన్ని హారర్, రొమాంటిక్, ఇంకా వింటేజ్ ప్రభాస్ లుక్స్ మొత్తం చూపించారు. బాగుంది. అవుట్ ఆఫ్ 5 ఆబ్వియస్లీ డై హార్డ్ ఫ్యాన్స్ ఇక్కడ. ఆబ్వియస్లీ 4.9 or 5. బాగుంది. రాజాసాబ్ సినిమా నాకైతే నచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, బట్ క్లైమాక్స్ చాలా బాగుంటుంది. మళ్ళీ క్లైమాక్స్ కానీ, ఆ విఎఫ్ఎక్స్ కానీ, ప్రభాస్ గారి యాక్షన్ కానీ, ప్రతిదీ కూడా అంటే ఒక వింటేజ్ ప్రభాస్ గారిని చూసిన ఫీలింగ్ వచ్చింది అన్నమాట. బుజ్జిగాళ్ళు ఎలా అయితే ఆయన డైలాగ్ డెలివరీ డిక్షన్ ఉంటుందో, ఆ డైలాగ్ డెలివరీ అది కనిపిస్తుంది మనకి కంప్లీట్గా. అండ్ తమన్ మ్యూజిక్ అయితే ఇరగేస్తారు. ఆయన ఎప్పుడు కూడా అదే డౌట్, ఏం తాగిన మ్యూజిక్ కొడతాడు అనే డౌట్ అయితే నాకు ఎప్పుడూ ఉంటుంది. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్లో బీజిఎం అయితే సూపర్, సాంగ్స్ బాగున్నాయి. ప్రభాస్ గారిని, వింటేజ్ ప్రభాస్ గారిని ఎవరైతే చూడాలి అనుకున్నామో ఆ లుక్, ఎందుకంటే ఆ రాజ్యాలు ఇవి చూసి ఉండిపోయాం. సాహో చూసినా మళ్ళీ ఆ బుజ్జిగాడు కానీ, ఆ డార్లింగ్ కానీ, ఆ ప్రభాస్ మిస్ అయ్యాం. అది భారతి గారు. హారర్, ఫ్యాంటసీ కంప్లీట్గా. అంటే వాళ్ళు చెప్తూ వస్తారు ముందు నుంచి కూడా మన ఇండియాలో ఇలాంటిది లేదు అని. సో అలాంటి కంప్లీట్ జోనరే. హారర్ ఫీల్ అవుతాము, ఫ్యాంటసీ ఉంటుంది, అండ్ ప్రభాస్ గారు కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. సో ఓవరాల్ సినిమా గుడ్ అనొచ్చు. ఖచ్చితంగా థియేటర్లో ప్రభాస్ గారు ఫ్యాన్స్ చూసే సినిమా. సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమా రాజాసాబ్ అండి. ప్రభాస్ కెరియర్లోని మైలురాయి నిలిచిపోతుంది. మారుతి గారి మార్కు హారర్ క్రైమ్ చాలా భయపెట్టే విధంగానే ఉంది. సినిమా చాలా బాగుంది. సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. అందరూ థియేటర్లోనే చూడాలండి, బయట ఎక్కడ దొంగ వీడియోలు చూస్తే బాగోదు. సినిమా సంక్రాంతికి 2026 బ్లాక్ బస్టర్ మూవీ అండి. ఇంతకు ముందు ఇదే ఛానల్లో, ఏ ఛానల్ నాకు తెలియదు, కల్కి సినిమాలో నిజంగా చెప్తున్నా దీపికా పడుకోనికి నేను కొడుకు పుడతాడని చెప్పిన. ఈ సినిమాలో కంపల్సరీ ఈ సినిమా తర్వాత ప్రభాస్ పెళ్ళి అవుతుందన్న, డెఫినెట్లీ చెప్తున్నా. ముగ్గురు కొడితే ఏముంటుందో తెలియదు, ప్రభాస్ ఒక్కటి కొడితే అల్టిమేట్ ఉంటుంది అన్న. ఇది పక్కా చెప్తున్నా. నేను చెప్తున్నా, కల్కి సినిమాలో దీపికా పడుకోనికి కొడుకు పుడతాడని చెప్పిన.
ఈడు కొడితే ముగ్గురికి ఒకటేసారి పెళ్లి అయిపోయింది అన్న. కేవలం అంటే నార్మల్ రేట్స్ తో వేసుకోవచ్చు కదా ప్రీమియర్స్ అని అంటున్నారు. అట్లా ఎట్లా వేస్తారా దేవన్ 100 crores. అవునా? ఎందుకు బతిమాలుతున్నారో అర్థం కావట్లేదు. ఫ్యాన్స్ అంతా ప్రభాస్ అన్న 10 రూపాయల పర్సన్ కాదన్న. ఆయన దేవన్ 100 crores. ఇది సంక్రాంతి వచ్చేది పతంగులు. ఏపీ తెలంగాణ అన్ని మిగతా చోట్ల అన్ని పడిపోయింది కదా షోస్. అంటే మీ friends కానీ వాళ్ళందరూ ఇది తెలంగాణ అన్న. ఇది ఎట్లా పడతా అన్న? ప్రభాస్ కు డైహార్డ్ ఫ్యాన్స్ అన్న. కర్ణాటకలో షోస్ పడ్డాయి కదా ఆల్రెడీ, ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి కదా. తెలంగాణలో డైహార్డ్ ఫ్యాన్స్ అన్న, వాళ్ళ కోసమే ఉన్నది ఇది. ఏపీ తెలంగాణ పనిచేయదు, ఏపీ పనిచేయదు, కర్ణాటక పనిచేయదు, ఓన్లీ తెలంగాణ. సో ఇప్పుడు ఓపెన్ అయితే మాత్రం రెడీగా ఉన్నారు అరే వెళ్ళిపోవాలి. గేట్లు బద్దలైపోతాయి అన్న, గేట్లు బరాబర్ బద్దలైపోతాయి ఇక్కడ. అస్సలు నీకు ఆగేదే సమస్య లేదు. ఇది మాత్రం పక్కా బ్రో. ఇది చెప్తున్నా అన్న, రాసుకోండి. షో ఎట్లుంటది ఏముంటది తెలియదు. ఈ 2 రోజులు మాత్రం దద్దరిల్లిపోతాను. రిక్వెస్ట్ ఏమైనా ఉందా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి? మీరు దండం పెడుతున్నా సార్, ఒక్కసారి దయచేసి మా ప్రేక్షకుల కోసం, ప్రభాస్ అన్న కోసం మీరు ఓపెన్ చేస్తే సూపర్ ఉంటుంది అన్న. ఇక దాని మించి మాకు ఏమొద్దు, అంతకు మించొద్దు. పోలీసు వాళ్ళని పెట్టి అన్ని పెట్టి తప్పు చేస్తారు, కానీ మేము మనం లేచినాం అనుకో జైలుకి పోయినా పర్వాలేదు. ఆ ప్రభాస్ అన్న ఇది ఉన్నా నాకు ఏం లేదు, నాకు మాత్రం బీపీ లేస్తుంది. మామూలుగా బీపీ లేదా? మార్నింగ్ నుండి మాకు ఎలాంటి అప్డేట్ లేదు. 12 o'clock అన్నారు, యాక్చువల్ గా 12 o'clock చూసినాం. తర్వాత 2 o'clock అన్నారు. డిస్ట్రిక్ట్ అప్డేట్ లేదు, మూవీ బుక్ మై షో నుండి అప్డేట్ లేదు. అట్లీస్ట్ మాకు ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుండి కూడా అప్డేట్ లేదు. వాడు కమింగ్ సూన్ అని పెడుతున్నారు తప్ప ఎగ్జాక్ట్ టైమింగ్ పెట్టట్లేదు. ఒకటి అడిగితేనేమో జియో ఇంకా పాస్ కాలేదు అంటాడు, ఇంకోటి అడిగితే 5 minutes లో అయిపోతుంది జియో. 5 కోట్లు క్లోజ్ బ్రో. సరే జియో పాస్ కానప్పుడు ఆడ ఒరిజినల్ టికెట్స్ పెట్టినా బాక్స్ ఆఫీస్ అది అర్థం చేసుకుంటున్నాడు అసలు. తెలంగాణ ప్రీమియర్స్ ఎంత? 10 కోట్లు 20 కోట్లు సింపేశారు. ఆ ఫిగర్ చెప్పబడుతుంది. మెయిన్ ఏరియా నైజాం. ఆంధ్రాలో ప్రీమియర్స్ ఆల్రెడీ పడిపోయినాయి. మరి మేము ఇక్కడ అందరు అసలు ఇండియాలో అందరు కర్ణాటకలో పడి తెలంగాణలో పడకపోవడం, ఇండియాలో అన్ని చోట్ల పడింది. బుక్ మై షో చూడు, ట్రెండింగ్ లో ఉంది, టాప్ ట్రెండింగ్ లో ఉంది. ప్రభాస్ గారి మార్కెట్ అఫ్ కోర్స్ కదా. మళ్ళీ ఇప్పుడు నైజాం లో పడకుండా ఎక్కడెక్కడ పడితే మేమందరం అసలు వాడు ఏం ఆలోచిస్తుండో అర్థమైతే. టీజీ విశ్వప్రసాద్ వాడు ఏం చేస్తుండో నాకు అర్థమైతలేదు. కానీ అట్లీస్ట్ మినిమం కేర్ ఇంత పాన్ ఇండియా స్టార్ ని హ్యాండిల్ చేసుకోలేనోడు అసలు పెట్టుకోవద్దు కదా. వేరే దగ్గర చూసుకోవాలి, హీరోలను పెట్టుకోవాలి. అందరు అక్కడ నీకు తెలంగాణ ప్రభుత్వం ఓకే చేయకపోతే ఒరిజినల్ రేట్స్ పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఈ పాటికి ఆల్రెడీ ఎప్పుడో అయిపోతుండే. ప్రీమియర్స్ పడింది ఆంధ్రాలో పడుతున్నాయి, ఇక్కడ పడట్లేదు ప్రీమియర్స్. అసలు చాలా డిసప్పాయింట్ అయినాం బ్రో. ఎప్పుడో పడాల్సింది 8 o'clock ఉంది ఇలా ప్రీమియర్. అసలు ఎక్కడ కూడా రిలీజ్ కాకపోతే ఎక్కడ చూడాలి మేము? అసలు నార్మల్ టికెట్స్ రేట్స్ ఓపెన్ అయినా కూడా ఈ పాటికి అయిపోతుండే, బాక్స్ ఆఫీస్ ఎప్పుడో బిక్తుండే, బద్దలు అయిపోతుండే. పక్కా చెప్తున్నా కదా. ఆల్రెడీ వింటేజ్ ప్రభాస్ ని చూడడానికి అందరు ఫ్యాన్స్, నార్మల్ ఆడియన్స్, డైహార్డ్ ఫ్యాన్స్, రెబల్ ఫ్యాన్స్ అందరు ఈగర్లీ వెయిటింగ్. ఒకటే మాట, ఇప్పుడు మాకు టికెట్లు ఓపెన్ చేస్తారా లేదా? ఇక్కడ మాకు ఒకటే మాట, మేము ప్రభాస్ సార్ గారు ఫ్యాన్స్, రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు ఉన్నప్పటి నుంచి నేను సినిమా చూస్తా. మధ్యాహ్నం నుంచి టికెట్లు ఓపెన్ అయితే ఓపెన్ అవుతుందని చెప్తున్నారు కదా. మధ్యాహ్నం కాదు, ఎస్టర్డే ఓపెన్ అయితే అని చెప్పారు. ఎస్టర్డే నేను ఫోన్ పట్టుకుని నించున్నా, పని కూడా చేయలే. ఆన్ డ్యూటీలో ఉన్నా నేను వచ్చి చూస్తే పోతున్నా. ఫోన్లో చూస్తున్నా, ఫోన్లో వస్తలేదు, ఏం వస్తలేదు, ఏం రెస్పాన్స్ లేదు. వీళ్ళు బ్లాక్ చేస్తారు. కాకపోతే వీళ్ళు పోలీసు వాళ్ళు తెప్పించారు కదా, పోలీసు వాళ్ళు అన్న ఒక్క మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రాజా సాబ్ గురించి ఎంతో వెయిట్ చేస్తాము. ఇది తెలంగాణకే ఇది అన్యాయం. మాకు టికెట్లు పెట్టకపోవడం ఏంటి? వాళ్ళు చూసుకోవాలి. అందరూ అక్కడ దిగినారు, మాకేం పెట్టట్లేదు. నార్మల్ రేట్స్ ఎందుకు రిలీజ్ చేసుకోవట్లేదని చాలా మంది అంటున్నారు కదా. నార్మల్ రేట్స్ కాదన్నా, మాకు టికెట్లు ఎందుకు పెట్టట్లేదు? ఆడు ఏది చేసుకొని అందరు ఫ్యాన్స్ మేము చూస్తాం కదా. మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఆడు ఎందుకు టికెట్లు పెట్టట్లేదు? 9:30కి 8:30కి మేము పిచ్చుకోగల చూస్తాం. ఏమన్నా చూడట్లేదా మనం? రాజులకే రాజు ప్రభాస్ రాజు. ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి ఏం చెప్తాం? ఏడు చేద్దాం అన్న, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మాకు టికెట్లు కావాలా? ఏటన్నా హైదరాబాద్ లో మనకి టికెట్లు దొరకపోవడం ఏంటి? ఎవడు అన్నాడు? ట్విట్టర్ లో చూసుకోవాలా? మేము సినిమా ట్విట్టర్ లో చూసుకోవాలా? ఇప్పుడు మేము సినిమా ట్విట్టర్ లో స్నాప్ లో చూసుకోవాలి. కాదు 1000 పెట్టిన టికెట్
చూస్తున్నాను సినిమాలో అయితే ఇవ్వాలి కదా షో ఇవ్వాలి కదా షోలో టికెట్ రేట్లు పెంచుతారు, షోలు వేయరు. మీరు కొన్ని రోజుల నుంచి గమనిస్తున్నారంటే కొన్ని రోజుల నుంచి గమనిస్తే ప్రతి సినిమాకి జరుగుతున్నది. ఫ్యాన్స్ నుంచి ప్రభాస్ తరపున చెప్తాను అన్న, నాకే ఎలాగుంటే ప్రభాస్ ఫ్యాన్స్ అన్న చచ్చిపోతారన్న. వాళ్ళకి ఏదో తెచ్చుకోవద్దు. ఫస్ట్ ప్రొడ్యూసర్స్ కరెక్ట్ టైం షో దగ్గర దాకా తెచ్చుకోవద్దు కదా. ఇది ఆల్రెడీ 3 to 4 days ముందే క్లియర్ అవ్వాల్సిన మ్యాటర్. ఇప్పటి వరకు తెచ్చిన తర్వాత వాడు ఏం చిన్న హీరో కాదు కదా. ఈజ్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఫ్యాన్స్ ప్రభాస్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత మంచోళ్ళు అంత మెంటల్ నా కొడుకులు. ఒక్క మాట, ఈ రోజు పోస్టర్ వేస్తే సందీప్ రెడ్డి పోస్టర్ వేస్తే చూసిన వాళ్ళు ఏమన్నా ఇక్కడ రావట్లేదు. ఇప్పుడు సందీప్ రెడ్డి పోస్టర్ వేసి ఆ కట్అవుట్ కడితే వస్తారు కదా. ఏమన్నా మాకేంత ఇంత ఈ హైదరాబాద్ తెలంగాణ ప్రజలకు పూర్తిగా ప్రభాస్ ఫ్యాన్స్ కి పూర్తిగా అన్యాయం జరిగింది. Disappointment. దానికి ఈ బాలనగర్ లో ఉన్న ఈ విమల్ థియేటర్ వల్ల పోలీసుల దాడి జరుగుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడ ఒక నిమిషం, ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడ టెర్రరిస్టులు కాదు, ఇక్కడ రౌడీ గుండాలు కాదు. అయినా కానీ ప్రభాస్ కోసము తెల్లారంగా 5 గంటల నుంచి ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అయినా కానీ పోలీసుల దాడి నుంచి అన్నిటి నుంచి తప్పించుకొని కూడా ప్రభాస్ కోసము, కేవలం ప్రభాస్ అన్న కోసము మేము సినిమా చూడడానికి రెడీగా ఉన్నాము. కానీ ఇక్కడ తెలంగాణ మొత్తంలో హోల్ తెలంగాణలో అన్యాయం జరుగుతుంది. తీవ్రంగా ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్రహం తోటి ఉన్నారు. అవునా, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా బుక్ మై షో కానీ ఏ యాప్లో కానీ ఒక్క సినిమా కూడా రిలీజ్, ఒక్క టికెట్ కూడా రిలీజ్ కాలేదు. ప్రొడక్షన్ ఉంటే మాకు ఇంత కర్మలు ఎందుకన్నా మాకు. ఇప్పుడు మినిమం కట్టసి లేదన్న. 500 కోట్లు పెట్టి సినిమా తీయడం కాదన్న మ్యాటర్. కోట్లు పెట్టి సినిమా తీయడం కాదు మ్యాటర్. టైంకి షోలు నింపాలన్న థియేటర్లలో, టైంకి థియేటర్లో. ఇప్పుడు ఫోన్లలో స్వైప్ చేసి కొన్ని మా డార్లింగ్ సినిమా రిలీజ్ అయింది. ఎప్పుడు అది కల్కి మూవీ రిలీజ్ అయింది. అప్పుడు లేని పబ్లిక్ అప్పుడు టికెట్లు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇస్తలేదు? ఇప్పుడు మీరు ఇప్పియారా? ఒక మాట చెప్పారు, మీడియా కదా మీరు. మా డార్లింగ్ అంతేగా, పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాం మేము. ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి, లేకపోతే సేమ్ ప్రైస్ కి పెట్టండి. సో అతి కష్టం మీద నేను కూడా ఇవాళ రాజసాబ్ ప్రీమియర్ అయితే చూడడం జరిగింది అనమాట. మేము కూడా చాలా పోరాటం చేసి మరి రాజసాబ్ థియేటర్లోకి వెళ్ళడం జరిగింది. అండ్ థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత నుంచి అండ్ లాస్ట్ మినిట్ వరకు కూడా ఫుల్ అసలు మొత్తం సినిమా మొత్తం కూడా సైక్ అనమాట. ప్రభాస్ గారు ఏదైతే ఫ్యాన్స్ కోసమే చేస్తున్నారని చెప్పారో అలాంటి ఎలిమెంట్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి ఎలిమెంట్ కూడా ప్రభాస్ గారు ఫ్యాన్స్ కోసమే పెట్టినట్టుంది. అండ్ మారుతి గారు మనకి జనరల్లీ హారర్ అన్నారు, కొంచెం సేపు ఫ్యాంటసీ అన్నారు, చాలా ఉంటాయి కదా. కానీ మైండ్ గేమ్ అనేది ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే మీరు ఇంకా అసలు సీట్ ఎడ్జ్లో కూర్చుంటారనమాట. చిన్నపిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఏదైతే ఆ క్రొకడైల్ ఫైట్ ఇవన్నీ ఉన్నాయో, హాస్పిటల్ సీన్ అవన్నీ కూడా సినిమా మొత్తానికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ రాజాసాబ్ సినిమా ఇంకొక 1000 crores బొమ్మ లోడింగ్ అని చెప్పుకోవచ్చు ప్రభాస్ గారికి. అండ్ డెఫినెట్లీ ఇలాంటి సినిమాలే ప్రభాస్ గారు ఆడియన్స్ కోరుకుంటూ ఉంటారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ కోసమే ఈ సినిమా చేసినట్టు అనిపించింది. అండ్ మారుతి గారు డైరెక్షన్ అండ్ తమన్ గారి మ్యూజిక్ చెప్పుకోవాలి దీని గురించి. ఎస్పెషల్లీ తమన్ గారు అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ వదలలేదనమాట. అసలు ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ మ్యూజిక్ కొడుతూనే ఉన్నారు.
అండ్ డెఫినెట్లీ ముగ్గురు హీరోయిన్స్ రిద్ధి అండ్ మాలవిక అండ్ నిధి అగర్వాల్, సో వాళ్ళు వాళ్ళ టాలెంట్స్ అందరూ చూపించేయడం జరిగింది. అండ్ ఫిలిం మాత్రం టూ గుడ్ ఉందన్నమాట. డెఫినెట్లీ మీరు థియేటర్స్లో వాచ్ చేస్తారు. అండ్ రేపు మార్నింగ్, ఇవాళ మార్నింగ్ నుంచి మీరు ఆ యుఫోరియాని డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ చేస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ.